హలో ఆల్, వెల్కమ్ టు మూవీ వైబ్స్. ఈ వీడియోలో రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన 5 మూవీస్ అండ్ 1 వెబ్ సిరీస్ని రికమెండ్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పబోయేవి థియేటర్లో మిస్ అయితే ఓటీటీలోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడైనా మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్న మూవీస్లో థ్రిల్లింగ్, కామెడీ, సస్పెన్స్, యాక్షన్, ఎమోషనల్ ఇలా అన్ని జానర్స్ ఉన్నాయన్నమాట. సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఒకసారి మన వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెంబర్ 1, సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతికి 3 బిగ్గెస్ట్ ఫిలిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ మూడింటికంటే కూడా సంక్రాంతికి వస్తున్న మూవీనే మంచి టాక్ అయితే తెచ్చుకుందనమాట. సో ఈ మూవీ G5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెంకటేష్ గారు మంచి ఫ్యామిలీ డ్రామా అండ్ కామెడీ మిక్సింగ్ మూవీని అయితే చూస్ చేసుకున్నారు. నిజం చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ అనిపించలేదు. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారనమాట. సో ఈ మూవీ చూడాలనుకుంటే G5లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే వాచ్ చేసేయండి. నెంబర్ 2, డాకు మహారాజా. ఈ మూవీ వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అయిందండి. సో ఇది యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఫిలిం అనమాట. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అనమాట. సో ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే డాకు మహారాజా థియేటర్స్లో మిస్ అయినా, ఓటీటీలో మిస్ అయినా సరే ఈ మూవీ చూడండి. ఎక్కడ కూడా బోర్ కొట్టదనమాట. టైంపాస్గా వెళ్ళిపోతుంది. నేను జస్ట్ క్యాజువల్గా ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. స్టోరీస్ ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. సో ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వాచ్ చేయండి. నెంబర్ 3, మార్కో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యూజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చాయన్నమాట మార్కో రిలీజ్ అయినప్పుడు. అండ్ మలయాళం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది మంచి థ్రిల్లింగ్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ అనమాట. బట్ మార్కో అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. యాక్షన్గా బాప్ అనమాట. సో దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చింది యాక్షన్లో? నిజం చెప్పాలంటే ఎంతవరకు అంత యాక్షన్ మూవీ మన తెలుగులో తీసిందే లేదు, చూసిందే లేదు. ఈవెన్ చూస్తున్నప్పుడు చూడలేమన్నమాట, అంత దారుణంగా ఉంటుంది యాక్షన్. సో వైలెన్స్, యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు మార్కో మూవీ సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంది, వాచ్ చేయండి. నెంబర్ 4, కుటుంబస్థాన్. ఈ మూవీ G5లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. తమిళ్ డబ్బుడ్ మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా అండ్ కామెడీ చుట్టూ రన్ అవుతూ ఉంటుందన్నమాట. బాగానే ఉంటుంది, పర్వాలేదు, 1 టైం వాచ్ చేయొచ్చు. రీసెంట్ ఓటీటీ ఫిలిమ్స్లో ఇది కూడా రిలీజ్ అయిందనమాట. సో ఈ మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది, వాచ్ చేయకపోతే ఒకసారి చూడండి. 1 టైం వాచబుల్ మూవీ అనమాట. నెంబర్ 5, రేఖా చిత్రం. ఈ మూవీ మీద మనం ఆల్రెడీ రివ్యూ చేసామండి. చూస్తే పర్వాలేదు, చూడకపోతే రేఖా చిత్రం మలయాళం తెలుగు డబ్బుడ్ ఫిలిం అనమాట. మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సో ఈ మూవీ ఇప్పుడు G5లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. సో స్టోరీ లైన్ కూడా బాగుంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూసే మూవీని చూడాలి అని అనుకుంటే ఈ సినిమాని వాచ్ చేయండి. నెంబర్ 6, సొడల్ ద వోర్టెక్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ అనమాట. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. సో మనందరికీ తెలుసు సొడల్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో. ఈ సొడల్ సీజన్ 2 వెబ్ సిరీస్లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా 1 టైం వాచబుల్, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో కూడా అవైలబుల్గా ఉంది, వాచ్ చేయండి. సో ఇదండి ఇవాల్టి టాప్ 6 ఓటీటీ రికమెండేషన్ మూవీసెస్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఓటీటీలో అవైలబుల్గా ఉన్నాయి అండ్ హాల్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న మూవీస్ అనమాట. ఏమన్నా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కవర్ చేద్దామండి ఓటీటీ మూవీస్ని. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.